హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి గతంలో అంటే 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి సర్కారు డిసెంబర్ 9వ తారీఖున రేవంత్ అంటే ముఖ్యమంత్రితో సహా 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే ఇంకొక 7-8 బెర్తులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో అంటే కేటాయించిన శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్ద ఉన్న తరుణంలో వరుస ఎన్నికలు కొన్ని ప్రాసెస్లు ఇవన్నీ జరుగుతున్న తరుణంలో అలాగే పీసీసీ అధ్యక్ష పదవిని కూడా ఎవరికి కట్టబెట్టాలన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కేబినెట్ ఖాళీల భర్తీకి కాంగ్రెస్ అధిష్టానం తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో నిన్ననే ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఇద్దరు వెళ్ళారు వాళ్ళతో పాటు ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా హుటాహుటిన బయలుదేరి రమ్మని చెప్పి అధిష్టానం నుంచి పిలుపొచ్చిన నేపథ్యంలో మొత్తంగా అంటే కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది అందులో భాగంగా తెలంగాణలో మంత్రి పదవులు చేపట్టబోయే వాళ్ళు ఎవరన్న దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒకసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం బీసీకే పీసీసీ చీఫ్ త్వరలో ప్రకటన చేయనున్న ఏఐసీసీ పరిశీలనలో మహేష్ గౌడ్ మధు యాష్కి సీఎం డిప్యూటీ ఉత్తమ్తో రాహుల్ ఖర్గే భేటీ ముగ్గురు నుంచి విడివిడిగా అభిప్రాయాల సేకరణ కేబినెట్లో ఖాళీల భర్తీ పైన విస్తృత చర్చ సామాజిక సమీకరణలపై సుదీర్ఘ కసరత్తు ఈ నెలాఖరికే మంత్రివర్గ విస్తరణ ఛాన్స్ తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ కసరత్తు దాదాపు కొలిక్కి వచ్చింది బీసీ నేతనే నియమించాలనే నిర్ణయానికి వచ్చినట్టు లీకులు వెలువడ్డాయి ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధు యాష్కి గౌడ్ పేర్ల పరిశీలనలో ఉన్నాయి ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ ప్రస్తుతం పీసీసీ చీఫ్ కూడా డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో విడివిడిగా సమావేశమై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ వారి అభిప్రాయాలను తీసుకున్నారు వీరిద్దరి బయోడేటాలను ఇప్పటికే ఏఐసీసీ రెడీ చేసుకున్నది ఎవరి పేరును ఖరారు చేస్తుందన్నది ఉత్కంఠగా మారిన మహేష్ కుమార్ పేరును దాదాపు ఫైనల్ అయిందన్న లీకులు ఏఐసీసీ వర్గాల నుంచి వెలువడ్డాయి కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై నిర్ణయం తీసుకుని లాంఛనంగా ప్రకటన చేయడమే తర్వాయి అని ఏఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ కార్యాలయంలో ఒక దఫా సమావేశం జరిగిన తర్వాత సాయంత్రం మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసానికి సీఎం డిప్యూటీ సీఎం ఉత్తమ్ వెళ్లి చర్చలు జరిపారు ముగ్గురితో విడివిడిగా భేటీ అయ్యి అభిప్రాయాలను తెలుసుకున్నందున ఎవరి పేరును ప్రతిపాదించారన్నది గోప్యంగా ఉండిపోయింది రాష్ట్ర నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత ఏఐసీసీ ఎవరిని ఖరారు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ఖర్గే రాహుల్ గాంధీ ఖరారు చేసిన తర్వాత ఫైనల్గా సోనియా గాంధీ అభిప్రాయాన్ని కూడా తీసుకుని అనౌన్స్ చేయవచ్చని ఏఐసీసీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి సో ఇది పీసీసీ చీఫ్కు సంబంధించిన వ్యవహారం ఒక రకంగా అంటే బీసీకి కాకపోతే అద్దంకి దయాకర్ మాల కేటగిరీలో ఆయన అంటే చాలా వరకు పార్టీకి సేవలు చేశారు చాలా వరకు త్యాగాలు చేసిన నేపథ్యంలో ఆయన పేరు కూడా ప్రముఖంగా వినిపించింది మరి ఈ తాజా వార్తనేమో ఆయన పేరును పక్కకు పెట్టినట్టు అయింది చూద్దాం మరి అద్దంకి దయాకర్ ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది ఇక మంత్రివర్గ విస్తరణ పైన చర్చ ఒకవైపు పీసీసీ చీఫ్ నియామకంతో పాటు మంత్రివర్గ విస్తరణ పైన లోతుగా చర్చలు జరిగాయి సామాజిక సమీకరణాలను జిల్లాలకు కల్పించే ప్రాతినిధ్యం గురించి ఈ సమావేశంలో చర్చ జరిగింది ఒకేసారి పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చించిన ఏఐసీసీ ఈ నెల చివరికల్లా రెండింటిని కొలిక్కి తేవాలని నిర్ణయానికి వచ్చింది మంత్రివర్గంలో 6 స్థానాలు ఖాళీగా ఉన్నప్పటికీ మాజీ ఎంపీ కేశవరావు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కేబినెట్ హోదాతో కూడిన అడ్వైజర్ పోస్టులు ఇచ్చినందున 4 మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుందనే వాదన కూడా తెరపైకి వచ్చింది ఆ ప్రకారం ప్రస్తుతానికి 4 కేబినెట్ బెర్తులను మాత్రమే ఫైనల్ చేసే అవకాశం ఉన్నది రెడ్డి బీసీ ఎస్సీ మైనార్టీలకు ఛాన్స్ రావచ్చని ఎస్టీ నేతకు డిప్యూటీ స్పీకర్ లేదా చీఫ్ విప్ పదవి ఇవ్వచ్చన్న లీకులు వెలువడ్డాయి పీసీసీ చీఫ్ నియామకంపై రాష్ట్ర నేతలతో ఏఐసీసీ చీఫ్ రాహుల్ గాంధీ చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన ప్రకటన ఎప్పుడు వెలువడుతుందనేది సస్పెన్స్గానే ఉంది 1-2 రోజుల్లో అంటూ ఒకవైపు ఈ నెల చివరికల్లా ప్రకటన వెలువడుతున్న వార్తలు మరోవైపు వినిపిస్తున్నాయి క్యాస్ట్ జిల్లాల ఈక్వేషన్ల దృష్ట్యా కేబినెట్ బెర్తుల భర్తీకి పీసీసీ చీఫ్ పోస్టుకు మధ్య లింకు ఉండడంతో ఏకకాలంలో రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేలా ఏఐసీసీ ఆలోచిస్తుంది జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు ఈ జిల్లాల నుంచి ప్రేమ్ సాగర్ రావు గడ్డం వివేక్ సుదర్శన్ రెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి పరిగి రామ్మోహన్ రెడ్డి అమీర్ అలీఖాన్ పేర్లు వినిపిస్తున్నాయి సామాజిక వర్గాల రీత్యా చూస్తే బీసీల్లో మున్నూరు కాపు ముదిరాజ్ ఎస్సీ ఎస్టీ లంబాడ రెడ్డి కులాలకు అవకాశం కల్పించాల్సి ఉందని పీసీసీ నేతల భావన ఆది శ్రీనివాస్ వాకిటి శ్రీహరి వివేక్ బాలునాయక్ మల్రెడ్డి రంగారెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రామ్మోహన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నందున ఏ మేరకు అవకాశం లభిస్తుందన్న చర్చ మొదలైంది పైగా ఒకే కుటుంబం నుంచి బ్రదర్స్ అనే వాదన కూడా ఉన్నది ఇక గడ్డ వివేక్ విషయంలోనూ ఆ ఫ్యామిలీలో బ్రదర్ వినోద్ ఎమ్మెల్యేగా కుమారుడు వంశీకృష్ణ ఎంపీగా ఉన్నందున చర్చనీయాంశంగా మారింది అనేక విధాలుగా జిల్లా కుల సమీకరణాల నేపథ్యంలో ఏఐసీసీ నుంచి ఎవరి పేరు
ఖరారవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ నెల చివరకు మంత్రివర్గాన్ని విస్తరించే ప్రక్రియను కంప్లీట్ చేయాలని ఏఐసీసీ భావిస్తున్నది. చివరి వరకు పేర్లను సస్పెన్స్లో ఉంచి ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందు మాత్రమే వ్యక్తిగతంగా వారికి తెలియజేసే అవకాశం ఉన్నది. పీసీసీ చీఫ్గా అవకాశం రాని వారికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమించి ఏదైనా ఒక రాష్ట్రం బాధ్యతలను అప్పగించడం పైన చర్చలు జరిగినట్టు తెలిసింది. ఈ వారంలోనే పీసీసీ చీఫ్ కేబినెట్ విస్తరణపై సస్పెన్స్ వీడనున్నది. సో ఇది వీళ్ళేమో మొత్తం ఆశావాహులు, కానీ దీనికి బియాండ్గా కోదండరాం మొన్ననే మండలిలో శాసన మండలి సభ్యుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో కోదండరాంకు విద్యాశాఖ మంత్రి అప్పగించవచ్చన్న వాదన తెరపైకి వచ్చింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు ఒక విజన్తో పనిచేస్తుందని ఆ పార్టీ వర్గాల నుంచి తెలుస్తుంది. ముఖ్యంగా విద్యాశాఖను సంస్కరించేలాగా కసరత్తు చేస్తుంది. అలాగే విద్యాశాఖ కమిషనర్గా ఆకునూరి మురళి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్లో కీలకంగా వ్యవహరించి అక్కడ ఎన్నో సంస్కరణలకు ఆద్యం పోసిన వ్యక్తి అనమాట. సో వీరిద్దరి కాంబినేషన్లో విద్యాశాఖను ఒక దశకు తీసుకెళ్లాలి. 10 ఏళ్ల తెలంగాణకు ఒక రూట్ మ్యాప్ రెడీ చేసేలాగా, అంటే మానవ వనరులను అభివృద్ధి చేసే కోణంలో గతంలో కేసీఆర్ హయాంలో విద్యాశాఖను ఎండబెట్టి కాళేశ్వరం లాంటి కట్టడాలు కట్టి మొత్తం నిధులన్నీ అక్కడికి మళ్లించి మొత్తం నిర్వీర్యం చేశారనమాట. అంటే విద్యార్థి లోకాన్ని నిరుద్యోగులను పూర్తి స్థాయిలో ఎవరైతే అంటే నీళ్లు నిధులు నియామకాల కోణంలో తెలంగాణ సాధించుకున్నదో ఆ తీరుగా పాలన సాగకపోగా ఎంతసేపు ఉన్న పారిశ్రామికవేత్తలకు కాంట్రాక్టర్లకు మేలు జరిగేలాగా ఓన్లీ కల్వకుంట్ల కుటుంబం మాత్రమే బాగుపడేలాగా నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి గతంలో చాలా విమర్శలు వచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా విద్యారంగాన్ని ఒక దశకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా కోదండరాం రెడ్డికి విద్యాశాఖ మంత్రి అప్పగించే అవకాశం ఉందన్న చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. ఆయనకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హోమ్ మినిస్ట్రీ కూడా ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ 2 పోర్ట్ఫోలియోలు పక్కన పెడితే మిగతా 4 ఎవరిని మంత్రులుగా నియమిస్తారన్నది కూడా చూడాలి. పైగా పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చిన నేపథ్యంలో ఆయనకు వ్యవసాయ శాఖ మీద ఉన్న పట్టు కారణంగా ఆయనకు కూడా ఒక మంచి పోస్ట్ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూద్దాం మరి మొత్తం మీద. అంటే ఈ నెలాఖరు ఇంకెంత మా అయితే ఇంకొక 6 రోజులు ఉంది. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ మంత్రుల పునర్వ్యవస్థీకరణ కనుక జరిగితే పాలన మీద కూడా పట్టు సాధించవచ్చు. ఇక రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి ఒక దశకు వచ్చిన నేపథ్యంలో ఇక దీన్ని పాజిటివ్గా మార్చుకొని సంస్కరణల దిశగా అడుగు వేసి రాబోయే 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ని ఎట్లా డెవలప్ చేయాలన్న కోణంలో కాంగ్రెస్ తీవ్రంగా ఆలోచిస్తున్నట్టయితే మనకు అందుతున్న సమాచారం అనమాట. సో దీనికి తొలిగా ప్రతిగా ఈ పీసీసీ చీఫ్ను బీసీలకు ఇచ్చి మిగతా మంత్రుల పోస్టులను కూడా కేటాయించే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్టయితే తెలుస్తుంది. మరి చూద్దాం దీనికి సంబంధించిన అవుట్పుట్ ఏందన్నది. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.